క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ 4వ భాగం లేక 4వ టాక్ మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ 4వ టాక్కి ముందుగా మనము ఉదయం పూట తెలుసుకున్నటువంటి విషయాలు ఏమిటంటే 5 అంచెల ప్రార్థనలు, ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాస ప్రార్థనలో మొదటి అంచెల లేకుంటే మొదటి దశ ప్రార్థనలో కృతజ్ఞులమై ఉండాలి. చూసిన ప్రతి దానిని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. టోనీ డిమెల్లో అనేటువంటి గురువు గారు చూసిన ప్రతి దానిని బట్టి కృతజ్ఞులమై ఉన్నప్పుడు మనం ఈ ప్రపంచాన్ని శాంక్టిఫై చేస్తున్నాం, పవిత్రం చేస్తున్నాం అన్నటువంటి భావనను మనకు వ్యక్తం చేసినటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. మరి 5 అంచెల ప్రార్థనలో ఆ దశల్లో 2వ దశ ఏమిటంటే కృప కోసం ప్రార్థించడం. ఆ కృప దేనికోసం అంటే జరుగుతున్నటువంటి విషయాలను తెలుసుకోవాలి అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి కృప ఇవ్వమని దేవుణ్ణి అడగడం. ఉదాహరణ గమనించినట్లయితే మన మనస్సాక్షి మనల్ని ఎన్నోసార్లు గద్దిస్తూ ఉంటుంది. కానీ మనస్సాక్షికి తగ్గట్టుగా మనము వెళ్తున్నామా? వాట్ ఈజ్ కాన్షియన్స్ అంటే ఇట్ ఈజ్ సెట్ టు బి ఏ గాడ్స్ డివైన్ వాయిస్. మనలో దేవుని యొక్క పవిత్రమైనటువంటి స్వరం, దివ్యవాణి, దేవుడే ఈ మనస్సాక్షి రూపంలో మనల్ని గద్దిస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కావున ఏమి జరుగుతుంది? మంచి చెడుల మధ్య ఉన్నటువంటి తారతమ్యమును తెలుసుకునేటువంటి ఆ జ్ఞానమును, ఆ కృపను ఇవ్వమని ఈ 2వ దశ ప్రార్థనలో మనము ప్రార్థిస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం. గివ్ మీ గ్రేస్ టు నో ద థింగ్స్. మంచి చెడుల మధ్య ఉన్నటువంటి ఘర్షణను తెలుసుకోవాలి. మంచి ఏమిటి, చెడు ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకొని మనస్సాక్షి గద్దించినటువంటి విధముగా నేను నా జీవితాన్ని మలచుకోవాలి. ఐ నీడ్ టు చేంజ్ మై బిహేవియరల్ ప్యాటర్న్స్. నా నడవడికలో, నా క్యారెక్టర్లో నేను మార్చుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనస్సాక్షి కొన్ని విషయాలు, ఎన్నో విషయాలు మనకు నేర్పుతుంది. మంచి విషయాలు మాత్రమే అది చెబుతోంది. అయితే కొన్ని మార్లు ఒక వ్యక్తి బాధపడుతుంటే ఆ వ్యక్తికి సహాయం చేయమని, నీకు సహాయం చేసేటువంటి చేతులు నీ దగ్గర ఉన్నాయి, ఆ చేతులను ఉపయోగించుకొని వారికి సహాయం చేయి అని నీ మనస్సాక్షి చెబుతుంది. కానీ నీవు ఆ మనస్సాక్షికి తగినటువంటి విధంగా వెళ్లకుండా నీకు తోచిందే చేస్తావు, లేకుంటే అసలు చేయకుండానే వెళ్ళిపోతున్నావు. కానీ మంచి చేసేటువంటి భాగ్యమును, ఇది మంచి, దీని ద్వారా మంచి జరుగుతుంది అన్నటువంటి ఆ కృపావరమును నాకు దయచేయమని ఇది 5 అంచెల ప్రార్థనలో 2వ దశలో మనం కృప కోసము, విషయాలు గ్రహించేటువంటి ఆ శక్తి కోసము ప్రార్థించాలని లయోలాపురి ఇన్యాస్ వారు మనకు నేర్పుతున్నాడు. 3వదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పంచమార్గ ప్రార్థనలో 3వ మార్గము, 3వ దశ ఏమిటంటే ఈరోజు జరిగినటువంటి విషయాలన్నింటిని కూడా రివ్యూ చేసుకోవడం. అన్ని విషయాలు, రోజులో ఏమేమి జరిగాయి, రోజులో ఎలాంటి విషయాలను నేను చూశాను, ఎలాంటి విషయాలను గ్రహించాను అన్నటువంటి విషయాలు, ఎలాంటి మాటలు మాట్లాడాను అని రోజునంతటిని కూడా మనము పరీక్షించాలి, రివ్యూ చేసుకోవాలి, పరీక్షకు గురి చేయాలి ఈ రోజునంతటిని. ఉదాహరణకు ముఖ్యంగా ఆయన చెబుతున్నటువంటి మాటలు ఏమిటంటే నీ ఆలోచనలు, ఆల్ యువర్ థాట్స్, యువర్ వర్డ్స్ అండ్ యువర్ డీడ్స్. నీ ఆలోచనని నీవు పరీక్షించుకోవాలి, నీ క్రియలని నీవు పరీక్షించుకోవాలి, నీ మాటలని కూడా నీవు పరీక్షించుకోవాలి. యూ నీడ్ టు రివ్యూ ఆల్ ఆఫ్ దెమ్. రివ్యూ చేసుకోవాలి. ఎలాంటి మాటలు, ఉదాహరణకు ఆలోచనలకు వస్తే నాలో కలిగినటువంటి ఆలోచన ఎలాంటివి, అవి మంచి ఆలోచనలా, చెడు ఆలోచనలా, మంచి మార్గాన్ని నడిపించేటువంటి ఆలోచనలా అని నేను సరి చేసుకోవాలి, రివ్యూ చేసుకోవాలి. 2వదిగా నేను మాట్లాడినటువంటి మాటలు, ఆల్ మై వర్డ్స్, అవి మంచియా, ఇతరులను ఎవరినైనా హర్ట్ చేసేటువంటి విధముగా, బాధించే విధంగా నేను మాట్లాడానా అని మాట్లాడుకోవాలి. 3వదిగా నేను చేసినటువంటి క్రియలు, అంటే ఎలాంటి పనులను నేను చేశాను, నా కోసం నేను చేసుకున్నానా, ఇతరులను మభ్యపెట్టడం కోసం చేశానా, లేకుంటే ఇతరులు నన్ను గుర్తించాలి అన్నటువంటి తత్వంతో చేశానా, లేక దైవుని కోసము నేను ఇదంతా కూడా చేస్తున్నానా అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి క్రియలను నేను చేశానా అని 3వ దశలో మనము ఆలోచన చేయాలి. 3వ దశ ప్రార్థన ఏమిటంటే మాటలు, క్రియలు, ఆలోచనని రివ్యూ చేసుకునేటువంటి రివ్యూ సిస్టమ్. 4వదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇందులో దేవుణ్ణి ఫర్గివ్నెస్ అంటే క్షమాపణని కోరుకోవడం. ప్రభువా, మీరు ఇచ్చినటువంటి ఈ తాలెంతులు, విత్ ఆల్ యువర్
టాలెంట్స్ ఐ కుడ్ నాట్ బీ వాట్ యు వాంట్. నువ్వు అనుకున్నటువంటి రీతిలో నేను ఉండలేకపోయాను, కాబట్టి నన్ను క్షమించు అని ఫర్గివ్నెస్ కోసం, క్షమాపణ కోసం మనమంతా కూడా అడగాలి. అందులో కూడా చేయాల్సినటువంటి మంచి పనిని చేయలేకపోవడం, ఒమిషన్, సిన్స్ ఆఫ్ ఒమిషన్, అంటే నువ్వు చేయాలి, నువ్వే చేయాలన్నటువంటిది కూడా ఉంటుంది. ఒక మనిషిగా మనము ఇతరులకు సాయం చేసేటువంటి చేతులను, కాళ్ళని, శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటిని కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ స్థితిలో మనము చేయాలి. అవన్నీ మనము చేయకపోతే ఎవడు చేస్తాడు? పౌలు గారు కూడా తన జీవితంలో పెను మార్పులు సంభవించాయంటే ఆయన అనుకున్నటువంటి విషయం, నేను కాకుంటే ఎవరు సువార్తను ప్రకటిస్తారు? ఇప్పుడు కాకుంటే ఎప్పుడు సువార్తను ప్రకటిస్తాను? సువార్త సత్యాన్ని కాకుంటే మరి దేన్ని నేను ప్రకటించాలి అన్నటువంటి ఈ సత్యపూర్వకమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నాడు పౌలు గారు. అదేవిధంగా ఈ 4వ భాగంలో 4వ తుది దశ ప్రార్థనలో మనము కూడా క్షమాపణ అడగాలి. నేను చేయాల్సినటువంటి పనులను చేయలేకపోయాను, నన్ను క్షమించండి, చేసేటువంటి భాగ్యమునకు నాకు నోచుకునేటువంటి విధంగా నాకు సహాయం చేయండి అని దేవుణ్ణి అడగాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పంచమార్గ ప్రార్థనలో 5వ దశ ఏమిటంటే ఆస్కింగ్ ఫర్ ది గ్రేస్ టు హెల్ప్ ఫర్ ద ఫ్యూచర్. అంటే రాబోయేటువంటి ఈ నూతనమైనటువంటి జీవితం నీ ఇష్టప్రసాదితమైతే అందులో నాకు ఆ గ్రేస్ని ఇవ్వండి, మీ కృపను నాకు ప్రసాదించండి. ఈ నూతనమైనటువంటి రోజులో నేను మీకు అనుగుణంగా ఉండునట్లుగా నాకు సహాయం చేయమని అడగడం. నూతనమైనటువంటి రోజులో నీకు తోచినటువంటి విధముగా నేను బిహేవ్ చేయాలి, నీకు తోచినటువంటి విధముగా నా నడవడిక మారాలి అన్నటువంటి విధముగా. ఇంకను ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నూతనమైనటువంటి దినమే కాదు, గతంలో కూడా దేవుడు ఉన్నాడు, రేపు కూడా దేవుడు ఉన్నాడు అనేటువంటి గ్రహింపు నాకు ఇవ్వు ప్రభు. నేను జీవించినది నీ కోసమే, నేను నూతన దినములో ప్రవేశిస్తున్నానంటే అది నీ వలనే, నీవు లేకుండా నేనేమి కూడా సాధించలేను. కాబట్టి ఒక మంచి నిర్ణయం, నూతన జీవితంలో నూతన దినములో నేను ప్రవేశిస్తుండగా ఒక మంచి నిర్ణయంతో నన్ను దీవించండి అని ఆ ప్రత్యేకమైనటువంటి 5వ దశ ప్రార్థనని మనం చేయాలి. అంటే సహాయం చేయము, ఏంటి నూతనమైన దినములో నీ ఉన్నామనేటువంటి గ్రహింపును నాకు ప్రసాదించుమని పునీత లయోలా ఇగ్నాస్ వారు మనకు నేర్పుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఇప్పటికే ఈ ఇగ్నేషన్ రిట్రీట్ అనేటువంటి ప్రార్థన వడకంను తెలుసుకున్నాం. రెండవదిగా పునీత లయోలా ఇగ్నాస్ వారు ఇస్తున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలలో 5 అంచెల లేకుంటే 5 మార్గాల ప్రార్థనని, పంచమార్గ ప్రార్థనని మనం తెలుసుకున్నాం. ఇంకా ఆయన చెబుతున్నటువంటి రకరకాలైనటువంటి ప్రార్థనలు చాలా ఉపయోగకరమైనటువంటివి, మీరందరూ కూడా దీనిని పాటిస్తారని నేను చెబుతున్నాను. ఇంకొకటి ఏమిటంటే, యేసు ప్రభువును మనం చూసినప్పుడు గాడ్ లుక్స్ అట్ మీ అండ్ ఐ లుక్ అట్ గాడ్ అనేటువంటి మరొక ఆలోచన. ఇది ఎక్కడ జరుగుతుంది? మనము దివ్య మందసం దగ్గర కూర్చున్నప్పుడు, లేకుంటే ఒక స్వరూపం ముందు కూర్చున్నప్పుడు, ఒక ప్రార్థనలో కూర్చున్నప్పుడు, దేవాలయానికి వెళ్ళినప్పుడు, అక్కడ పరిస్థితులు చూసినప్పుడు, ప్రభువా నేను నిన్ను చూస్తున్నాను, నీవు నన్ను చూస్తున్నావు. ఇదే ప్రార్థన. అంటే నీలో నేను, నాలో నువ్వు అన్నటువంటి భావన నాకు కలుగుతుంది. నీ ఇమేజ్, నీ యొక్క ఇమేజ్లోనే నేను పుట్టాను, నీ రూపంలో నన్ను మలుచుకున్నావు, నీ వాడిగా నన్ను చేశావు, కావున నేను నిన్ను చూస్తున్నాను, నీవు నన్ను చూస్తున్నావు అనేటువంటి మరొక ప్రార్థన. ఇలా కూడా మనం ప్రార్థన చేయవచ్చు అని 3వ రకమైనటువంటి ప్రార్థన ఇస్తున్నాడు. 4వ రకపు ప్రార్థన ఏమిటంటే కాంటంప్లేటివ్ ప్రేయర్ లేదా ఇమాజినేటివ్ ప్రేయర్ అని చెబుతారు. ఇందులో ఏమిటంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథమును మనం తీసుకుంటాం. బైబిల్ గ్రంథమును తీసుకున్నప్పుడు అందులో అనేకమైన ఒక విషయం చదివినప్పుడు, లేకుంటే ఒక ఉపమానము, ఒక కథ చదివినప్పుడు అందులో అనేకమైనటువంటి క్యారెక్టర్లు, పాత్రలు ఉంటాయి. ఆ పాత్రలో నువ్వు ఒక దానిలో పరాకాయ ప్రవేశం చేయాలి. ఒక పాత్రను నీవు స్వీకరించాలి. ఆ స్వీకరించి ఆ పాత్ర ఏమి చేసింది? ఉదాహరణ గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నజరేతుకి పలాయనం. జోజప్ప గారు, మరే తల్లి ఓ గాడిద పైన వాళ్ళు పలాయనం వెళ్తున్నారు. దేనికోసం? సీజర్ చక్రవర్తి అడగగానే వాళ్ళంతా కూడా జనాభా లెక్కల్లో వారి పేర్లు నమోదు చేసుకునడం కోసం వాళ్ళంతా బయలుదేరి వెళ్ళారు. ఇక్కడ
మరే తల్లి క్యారెక్టర్లో నువ్వు అనుకోవచ్చు ఎంత దీనతగా, ఎంత కష్టపడి వెళ్తుంది ఆ తల్లి అని. జోజప్ప గారిని కూడా అనుకోవచ్చు. ఆయన చూడండి, ఆ వయసులో ఆయన దేవుని యొక్క మాటను విని మరే తల్లికి సమ్మతిని తెలియజేసి తనకి ఇష్టం లేకపోయినా కానీ దైవ ప్రసాదితమని తెలుసుకొని దేవుని ఇష్టం కోసము ఆయన వెళ్తున్నాడు. గాడిదను తీసుకుంటే అది ఒక పశువు అయినప్పటికీ కూడా అది దేవుని యొక్క క్రియల్లో, దేవుని యొక్క కళ్యాణంలో, అంటే లోకరక్షణ కళ్యాణంలో అది కూడా సహకరిస్తుంది. లేకుంటే వారు వెళ్తున్నటువంటి మార్గం ఉంటుంది. ఆ మార్గం ఎలాంటి మార్గము? ఇరుకైన మార్గమా, పెద్ద మార్గమా, ఎంత పెద్దది, ఎంత చిన్నది అనేటువంటి ఇమాజినేటివ్ ప్రేయర్, కాంటంప్లేటివ్ ప్రేయర్. నువ్వు దేనిలోనైనా కూడా ప్రవేశించవచ్చు. ఒకవేళ క్యారెక్టర్లు జరగకపోతే అక్కడ పలానా విషయాలు ఉండి ఉండొచ్చేమో అన్నటువంటి ఇమాజినేషన్. ఉదాహరణకు నేనైతే ఈ మార్గాన్ని తీసుకుంటా. ఆ మార్గము లేకపోతే ఎట్లా పోతుందని తెలియజేస్తుంది. కాబట్టి చివరికి నేనేమనుకుంటాను, నేను ఒక మార్గమై ఉండాలి. ఉదాహరణకు ఈ వెలుగుచున్నటువంటి ఒత్తి, ఈ దివ్య, ఇదే వెలుగకపోతే చీకటిలో మనం ఎక్కడ పోతున్నామో కూడా తెలియదు. కాబట్టి ఒక క్యారెక్టర్లు ఇది వచ్చినప్పుడు నేను కూడా వెలుగుచున్నటువంటి వ్యక్తి వలె, నేను కూడా మార్గాన్ని సిద్ధం చేసేటువంటి వాడి వలె సహకరించాలి అని ఆలోచించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నా జీవితంలో ఓసారి కలిగిన ఇదే కాంటంప్లేటివ్ ప్రేయర్. బహుశా నేను అదే అనుకుంటున్నాను. ఎందుకంటే నూజివీడులో స్పిరిచువల్ ఓరియంటేషన్ 1 year చదివేటప్పుడు ఆ ఫాదర్ గారు మాకు చెప్పారు. నాకు ఒక సీన్ తీసుకుని సేమ్ కాంటంప్లేటివ్ ప్రేయర్ ఆయన చెప్పినటువంటి విషయం ఏమిటంటే, మీరు ఏదైనా బైబిల్ గ్రంథం నుండి ఒక విషయం తెరవండి, ఒక బైబిల్ తెరవండి, ఒక కొద్దిసేపు ఒక 2 నిమిషాల పాటు చదవండి. అది ఒక సీన్ అయితే సీన్లోనికి ప్రవేశం చేయండి, ఒక పాత్రలో పరాకాయ ప్రవేశం చేయండి. ఆ రోజున నేను బైబిల్ గ్రంథం తెరిచినప్పుడు నాకు యెరూషలేము ప్రవేశం, యేసు ప్రభువు యెరూషలేములో ప్రవేశించేటువంటి సన్నివేశం కనపడింది. అప్పుడు నేను ఆ బైబిల్ గ్రంథాన్ని తెరిచి చదువుతున్నప్పుడు అక్కడ క్యారెక్టర్లు, అంటే చదివిన తర్వాత వీ హ్యావ్ టు ఇమాజిన్ ఆర్ యూ హ్యావ్ టు ఎంటర్ ఇంటూ ఒక క్యారెక్టర్లోనికి ప్రవేశం చేయాలి. అక్కడ యేసు ప్రభు ఉన్నాడు, అక్కడ స్త్రీలు ఉన్నారు, తాళపత్రాలు బూని అసలు జై యేసు ప్రభుకి జై అన్నని ఆయన్ను స్తుతించేటువంటి వారు, దావీదు రాజుకు హోసాన్నా అనేటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. అందులో కూడా మార్గం ఉంది, ఒక గాడిద పిల్ల కూడా ఉంది. నేను అప్పుడు ఆలోచించేశాను, ప్రజలు అంటే కానీ చాలామంది ఉన్నారు, ఒక్క క్యారెక్టర్ కాదు, మెనీ క్యారెక్టర్స్ ఆర్ దేర్. ఐ కాంట్ ఫిట్ ఇన్, నేను కుదరదు నాకు. సో మిగిలినటువంటి క్యారెక్టర్ ఏమిటి? ఒకే ఒక యేసుప్రభు క్యారెక్టర్. యేసుప్రభు క్యారెక్టర్లోకి నేను ప్రవేశించేస్తే నాకంత సీన్ ఉందా? అంటే అంత గొప్ప దీనత లేకుంటే ఆ ధైర్యం, యెరూషలేం ప్రవేశం మామూలుగా జరగలేదు, అంత ధైర్యం నాలో ఉందా? లేదు. ఇంక మిగిలిందేముంది? ఒక గాడిద. సో నేను ఫస్ట్ కొంచెం విముఖత నాలో కనపడింది. కానీ తర్వాత ఇట్స్ ఓన్లీ ఫర్ రిఫ్లెక్షన్ కదా, ధ్యానం కోసమే కదా, కాంటంప్లేషన్ ప్రేయర్ కదా, ఇమాజినేటివ్ కాబట్టి నేను ఈ గాడిద పాత్రలోనికి ప్రవేశం చేశాను. అప్పుడు నాకు కలిగినటువంటి భావన ఏమిటంటే, మళ్ళీ సీన్లో ఆ యెరూషలేం ప్రవేశం వరకు ఆ గాడిద కనపడుతుంది, మళ్ళీ ఎక్కడ కనపడదు. అదేవిధంగా నేను దేవునికి ఎన్నాళ్ళు ఇష్టపూర్వకంగా, ఎన్నాళ్ళు ఉపయోగపడతాను అన్నటువంటిది ఇక్కడ ముఖ్యం కాదు. దేవుడు నన్ను ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు వాడుకున్నాడు అన్నటువంటి విధంగా నేను సంతోషపడ్డాను. ప్రభు పిలిచాడు. ఆ క్షణంలో దైవ పిలుపులో ఒక సంక్షోభం, గురువు కావాలన్నా వద్దా, పోవాలన్నా వద్దా, నేను పాస్ అవుతున్నా లేదా అన్నటువంటి ఆ సంక్షోభంలో ఇది చదవాల్సి వచ్చింది. అప్పుడు నేను అనుకున్నాను, దేవుడు నన్ను నిజంగా పిలిచి ఉంటే అది కొన్నాళ్ళైనా పర్వాలేదు. ఎలా? ఈ గాడిద ఒక సీన్లో మాత్రమే ఉంటుంది, తర్వాత సీన్లలో కనిపించదు. అదేవిధంగా నన్ను దేవుడు ఒక పవిత్రమైనటువంటి పనికి ఎన్నుకొని ఉన్నాడు, దాన్ని నెరవేర్చేంత వరకు నన్ను వాడుకుంటే చాలు. ఫిలిప్పీలకు వ్రాయబడినటువంటి లేఖ 1వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇదిగో నీలో ఇంతటి మంచి కార్యమును ప్రారంభించినటువంటి దేవుడు దానిని చివరి వరకు నిలుపుకొనుగాక, సాధించేంత వరకు నిన్ను నిలుపుకొనుగాక అన్నటువంటి వాక్యము మనల్ని పలకరిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా పునీత ఇన్యాస్ వారు కూడా ఈ కాంటంప్లేటివ్ ప్రేయర్, ఇమాజినేటివ్ ప్రేయర్, ఒక పాత్రలో ప్రవేశించి అందులో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. నువ్వు ఇప్పుడు బేరీజ్ వేసుకోవాలి, ఎంతవరకు నేను ఇలాంటి క్యారెక్టర్లో బతుకుతూ ఉన్నాను, లేకుంటే ఎంతవరకు నేను ఇంత మంచి క్యారెక్టర్లో ఉండగలుగుతున్నాను. కాబట్టి చెడును గ్రహించాలి, మంచిని గ్రహించి ఒక మంచి అయినటువంటి స్థితికి నువ్వు మారాలి అని దేవుడు ప్రసాదిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 4 విషయాలు, 4 రకాలైనటువంటి ప్రార్థనల్ని మనం గ్రహించాం. మరొక రకమైనటువంటి ప్రార్థన లెక్సియో దివీనా, లేక ఆ సేక్రెడ్ రీడింగ్,
తెలుగులో పవిత్ర గ్రంథ పారాయణం పఠనం, బైబిల్ ద్వారా ఎలా ప్రార్థించవచ్చు అనేటువంటి మరొక విషయం. చాలా గొప్ప విషయాలు పునీత లోయలోపురి ఇన్యాసు వారు ఆధ్యాత్మిక అభ్యాసాల ద్వారా నేర్పుతున్నారు. బహుశా మీరంతా కూడా నేర్చుకుంటున్నారు అనేటువంటి భావముతోనే ఈ జూలై మాసంలో మీకోసం ప్రత్యేకముగా క్రీస్తు శరీర రక్తముల విషయాలని మనము ఆరాధనలో తెలుసుకున్నాం. మొదటి శుక్రవారం రోజున, శనివారం రోజున మనము ఇన్యాసు వారి యొక్క జీవితమును, ఆయన యొక్క పుట్టు పూర్వోత్తరాలను, ఆయన ఎంత శక్తిమంతుడు అన్నటువంటి విషయాలని తెలుసుకున్నాం. మూడవ రోజున మనము ఆయన ఎలాంటి ప్రార్థన మనకి ఇస్తున్నాడో తెలుసుకుంటున్నాం. అవి ఎంత ఉపయోగకరమో వాటిని ఉపయోగించుకొని మీరు గొప్ప ప్రార్థనా వీరులు కావాలని మీకు ఇవన్నీ కూడా నేర్పుతున్నాం. చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లెక్ష్యో దివిన బైబిల్ గ్రంథ పారాయణంలో 2 రకాలుగా చేయవచ్చు అని చెబుతుంది. ఏం జరుగుతుంది బైబిల్ గ్రంథం చదివినప్పుడు? వి ఎన్కౌంటర్ గాడ్ త్రూ ద స్క్రిప్చర్. వాక్యము ద్వారా దేవుడు నాకేమి నేర్పుతున్నాడు. ఉదాహరణకి ఒక బైబిల్ గ్రంథం మనం తెరిచినప్పుడు, వాక్యాన్ని చదివినప్పుడు నాలో 4 రకాలైనటువంటి ప్రశ్నలు కలగాలి. ఆ ప్యాసేజ్ ద్వారా, అంటే చదివినటువంటి ఆ వాక్యము ద్వారా నీవు 4 రకాలైనటువంటి ప్రశ్నలు వేసుకోవాలి. ఏమిటంటే, మొదటి ప్రశ్న, ఈ వాక్యము ఏం చెబుతుంది, అంటే ఈ టెక్స్ట్ ఏం చెబుతుంది అంటే దాంట్లో ఉంటుంది. ఉదాహరణకి మనం లూకా శుభవార్త నుండి వింటాం, పరిసయ్యుడు మరియు ధర్మశాస్త్ర బోధకుడు ఇద్దరు, పరిసయ్యుడు మరియు సుంకరి అన్నటువంటి వారిద్దరూ దేవాలయానికి వెళ్తారు. చివరిలో ఏముంటుంది? దేవుడు మంచి మనస్సును చూస్తాడు, వినమ్ర హృదయాన్ని చూస్తాడనేటువంటిది అక్కడ మనకు భావముగా, తాత్పర్యముగా అర్థమవుతుంది, చదవగానే అర్థమవుతుంది. కాబట్టి ఇందులో కూడా ఈ లెక్ష్యో దీవెనలో నువ్వు చదవగానే ఆ టెక్స్ట్, వాక్యము ఏం చెబుతోంది అన్నటువంటిది నువ్వు నేర్చుకోవాలి. రెండవ ప్రశ్న ఏమిటంటే, ప్రశ్నించుకోవాలి. రెండవ ప్రశ్న ఏమిటంటే, దేవుడు ఏమి చెబుతున్నాడు, వాక్యం ఏం చెబుతుంది, వాక్యాన్ని ఉపయోగించుకొని దేవుడు నీకు డైరెక్ట్గా ఏం చెబుతున్నాడు అన్నటువంటి దాన్ని తెలుసుకోవాలి. మూడవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నువ్వు దేవునికి ఏం చెప్పాలనుకుంటున్నావు? వాట్ డూ యూ వాంట్ టు కమ్యూనికేట్? దేవుడు నీకేం చెబుతున్నాడో రెండవ ప్రశ్న ద్వారా తెలుసుకున్నాం. మూడవ ప్రశ్న, నీవు దేవునికి సంధించడం, నువ్వు దేవునితో ఎలా మాట్లాడాలనుకుంటున్నావు అనేటువంటిది మూడవ ప్రశ్న. నాలుగవ ప్రశ్న ఏమిటంటే, ఇదిగో వాట్ డూ యూ వాంట్ టు డూ, యువర్ యాక్షన్, ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఈ వాక్యం విన్న తర్వాత నువ్వేం చేయాలనుకుంటున్నావు అన్నటువంటి 4 విషయాల్ని ఇక్కడ మనకు వాక్యం తెలియజేస్తుంది. లెక్ష్యో దీవెనలో ఇన్ని భాగాలు ఉంటాయి. లేదు ఆ ప్రార్థన వాక్యము అలాంటి ప్రార్థన వద్దనుకున్నప్పుడు నీవు ఇంకొక రకమైనటువంటి లెక్ష్యో దీవెన ప్రార్థన చేయవచ్చు. ఉదాహరణకు తీసుకుంటే ఏమిటంటే 23వ కీర్తనం ఉంటుంది. అంటే ఒకే ఒక వాక్యం పైన ధ్యానం చేయడం. 23వ కీర్తనలో మనం మొదలుపెట్టినప్పుడు, ప్రభువే నా కాపరి, నాకు ఏ కొదవయు లేదు, ఆయన పచ్చిక బయళ్ళ గుండా నన్ను నడిపించుకొని పోవును, శాంతికరమైనటువంటి జలముల వద్దకి నన్ను తీసుకొని వెళ్తాడు, నా శత్రువులు చూస్తూ ఉండగానే నాకు ఆయన విందును ఏర్పాటు చేస్తాడు, ఆయన కరుణ కోలయు నన్ను ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉండును అన్నటువంటిది వాక్యం. ఇందులో 6 వాక్యాలు ఉన్నాయి. అయితే 6 వాక్యాలు వద్దు, ఒక్క వాక్యం తీసుకో. నాకు నచ్చినటువంటిది ఏమిటంటే, నాకు 6వ వచనం, ఆయన కరుణ, ఆయన కృప నా వెంపటి వస్తుంది. షూర్లీ గాడ్స్ గుడ్నెస్ అండ్ హిస్ మర్సీ షల్ ఫాలో యూ అన్నటువంటి నాకు నచ్చింది. దాని మీద మాత్రమే ధ్యానం. ఈ ప్రార్థనలో నేను దాని మీదనే ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ వాక్యం నన్ను ఏ విధంగా ప్రేరేపించింది, ఎలా తాకుతుంది, ఎంత భరోసాని ఇస్తుంది, ఎంత సంతోషాన్ని, ఎంత ఉపశమనమును నాకు అనుగ్రహిస్తుంది అన్నటువంటి దానిని నేను ధ్యానం చేస్తాను. ప్రార్థన అంటే ఇదొక లెక్ష్యో దివిన అనేటువంటి ప్రార్థనని మనకిస్తున్నాడు. చివరిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ఇగ్నేషన్ రెట్రీట్ మరి ఇతరమైనటువంటి ప్రార్థన విషయాల్ని, ప్రార్థన రకాలని మనం తెలుసుకున్నాం. చివరిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కాంటంప్లేటివ్ ప్రేయర్ ఇన్ యాక్షన్ అంటే ఒక పని చేస్తున్నటువంటి వాడుగా నువ్వు ఎలా ఉండాలి, పనినే ప్రార్థనగా ఎలా మలచవచ్చు అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ నేర్పుతూ ఉన్నాడు. ఇక్కడేమిటంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రార్థనలో ప్రభువు మనతో మాట్లాడుతాడు. గాడ్ స్పీక్స్ త్రూ అదర్స్ అంటే ఇతరుల ద్వారా తను ఏం చేయాలనుకున్నాడో చెబుతాడు. నీవు సంఘంలో ఉన్నావు, లేకుంటే న్యాయస్థాపన చేయడానికి ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా నువ్వు వెళ్తూ ఉన్నావు. ఒక గురువుగా కానీ, మఠవాసిగా కానీ, లేక ఇతరమైనటువంటి సామాన్య క్రైస్తవులుగా మనమంతా కూడా సంఘంలో, సమాజంలో ఉన్నాం. ఇక్కడ
గాడ్ విల్ బి టాకింగ్ టు యూ త్రూ అదర్స్. అంటే ఇతరుల ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఒకలాంటి శోధన ఉంటుంది, ఇది చేస్తే బాగుంటుంది కదా, అది చేస్తే బాగుంటుంది కదా, కానీ ఇతరుల ద్వారా ఇది చెయ్యకూడదు అనేటువంటి దాన్ని గాడ్ విల్ స్పీక్ దట్ వే, అలా మాట్లాడతాడు. దానిని మనము యాక్షన్ ఇన్ ప్రేయర్, లేకుంటే ప్రేయర్ ఇన్ యాక్షన్, పనినే ప్రార్థనగా మలుచుకోవడము అన్నటువంటిది ఇదొక మార్గము. ఇంకొక మార్గం ఏమిటంటే సాలిట్యూడ్ అండ్ రిఫ్లెక్షన్, ఏకాంత ప్రార్థనలో ఒక 3 స్టెప్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ ఏకాంత ప్రార్థనలో ఏముంటుందంటే గాడ్ విల్ బీ టాకింగ్ టు యూ, గాడ్ టాక్స్ టు యూ. మనం అనుకుంటాం దేవుడు మనతో మాట్లాడతాడా? చాలాసార్లు మనకు వచ్చేటువంటి భావనలు ఇవే, దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతాడు? నేను ఒక పాపిని, నాలో అనేకమైనటువంటి ఆలోచన విధానం, రకరకాలైనటువంటి ఆలోచన విధానం ఉంది. నేను మనిషిగానే జీవిస్తున్నాను, దేవునికి ఏనాడు కూడా నేనేమి చేయడానికి ప్రయత్నం చేయలేదు. అలాంటి నాతో దేవుడు మాట్లాడతాడా? ఇదే భావన ఉంటుంది. నాలో ఉన్నటువంటి ఆ భయాలు, నాలో ఉన్నటువంటి ఆ డిజైర్స్, వాంఛలు, అది ఎలాంటి వాంఛ అయినా పర్వాలేదు, ఎలాంటి కోరికైనా పర్వాలేదు, నాలో ఉన్నటువంటి భయాలు, నాలో ఉన్నటువంటి వాంఛలు, నాలో ఉన్నటువంటి నైతికపరమైనటువంటి అంటే ఎథికల్ ఇష్యూస్, అవన్నీ కూడా పక్కన వాళ్ళతో పంచుకోలేము. నువ్వు ఎంత పాపివో నీకొక్కడికే తెలుసు. ఎథికల్ ఇష్యూస్ ఆర్ డెల్ట్ హియర్. అంటే ఇలాంటి అనైతికమైనటువంటి నాతో, పాపినైనటువంటి నాతో, భయం కలిగినటువంటి నాతో, ఆధారపడి జీవించలేనటువంటి నాతో దేవుడు మాట్లాడతాడా అన్నటువంటి భావన కలుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఇదే ఘర్షణ మనకు కలుగుతుంది. అలాంటి సమయంలో ఏకాంత ప్రార్థనలో, చివరిదైనటువంటి ఈ ఏకాంత ప్రార్థనలో దేవుడు మాట్లాడుతాడు అని గొప్ప నిర్ణయం తీసుకోవాలి. ఏకాంత ప్రార్థనలు నువ్వు ఒక్కడివే నిలబడి, లేకుంటే నీ కూర్చొని ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని కూర్చొని ప్రార్థించేటువంటి సమయంలో గాడ్ విల్ సర్టన్లీ టాక్ టు యూ, నీతో మాట్లాడుతాడు. మాట్లాడనటువంటి దేవుడు కాదు. మన పాటలో కూడా మాట్లాడిన రాయివి చెట్టువు నువ్వు కాదు, మాట్లాడే దేవుడు అని మనం విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. కాబట్టి మాట్లాడేటువంటి దేవుడు ఉన్నాడు, కాబట్టి ఆయన మాట్లాడేటువంటి విషయాలని నువ్వు వినాలి. రెండవ స్టెప్, యూ హ్యావ్ టు లిసన్. వినడానికి నీవు ప్రయత్నము చేయాలి. వింటూ ఉండగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఒక బిగ్ ప్రాసెస్. అంటే ఇది చాలా ఇన్స్టెంట్గా ఏదో టకటక అయిపోయేటువంటి ప్రార్థన కాదు. ఇది చాలా టైం పడుతుంది. కానీ నీవు సొంతం చేసుకుంటే యూ విల్ రియలీ గెయిన్ ద వరల్డ్. అంటే ఈ ప్రపంచాన్ని నువ్వు సాధించుకోవచ్చు. దేవుడు నాతో మాట్లాడుతాడు కాబట్టి వినడానికి నేను ప్రయత్నం చేస్తాను. చివరిగా గాడ్ హ్యాజ్ ఏ ప్లాన్. దేవుడికి ఒక ప్రణాళిక ఉన్నది. ఇట్ ఈజ్ లైక్ సెల్ఫ్ టాక్. నాతో నేను మాట్లాడుకుంటున్నాను. ఈ ఏకాంత ప్రార్థనలో దేవుడు మాట్లాడుతున్నాడని గ్రహిస్తున్నాను కాబట్టి నేను 2వ దశలో వింటూ ఉన్నాను. 3వ దశలో ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నట్లుగా నేనేం చెప్పుకుంటున్నాను. ఐఎమ్ సెల్ఫ్ టాక్, ఇంట్రాస్పెక్షన్. దేవుడు నా నుండి ఇది కోరుకుంటున్నాడు అనేటువంటి ప్రార్థనలో ముగింపు వచ్చేస్తుంది. సో దై విల్ బి డన్, ప్రభు నీ చిత్తమే జరుగునుగాక. సమూవేలు అంటాడు, బోధించుము స్వామి, నీ దాసుడు ఆలించుతూనే ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ కనపడుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏ ప్రార్థన అయినా, చాలా ప్రార్థనలు మనం 2 టాక్స్ ద్వారా విన్నాం. ఏ ప్రార్థన అయినప్పటికీ కూడా ముఖ్యంగా సమసమాజ స్థాపన చేయాలి. ఒక మనిషివిగా, ఈ ఇగ్నేషన్ రెట్రీట్ అని కాదు, ఒక గురువుగా, ఒక మఠవాసిగా, మఠకన్యగా, సామాన్య ప్రజలుగా మనము చేయాల్సినటువంటి 4 కనీస ధర్మాలు ఏమిటంటే మానవ సేవ చేయాలి, సమసమాజ స్థాపన చేయాలి, న్యాయస్థాపన జరగాలి, మరి ముఖ్యంగా దేవుని కోసం జీవించాలి, దైవ మహిమ కోసం జీవించాలి. అందుకే మొట్టమొదటిగా చెప్పినటువంటి మాటను చివరిగా చెబుతూ ముగిస్తూ ఉన్నాను. సర్వము సర్వోన్నతిని మహిమ కొరకు, సర్వము సర్వేశ్వరుని మహిమలో అన్నటువంటి ఆలోచన అంతా కూడా ఫర్ ద గ్రేటర్ గ్లోరీ ఆఫ్ గాడ్. అన్నీ కూడా దేవుని మహిమ కోసం నేను చేస్తాను. ఒక వ్యక్తిని కాపాడుతున్నానంటే దేవుని మహిమ, ఒక వ్యక్తికి కరుణ చూపిస్తున్నానంటే దేవుని మహిమ, న్యాయస్థాపన నేను చేస్తున్నానంటే దేవుని మహిమ, లేకుంటే ఒక సేవ చేస్తున్నానంటే దేవుని మహిమ అని ప్రతి దానిని కూడా శాంక్టిఫై చేయగలగాలి. అన్నిటిని కూడా దేవుని కోసం నేను చేస్తున్నాను అన్నటువంటి భావంలోనికి మనము ప్రవేశించాలి. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత
ఇన్యాసి వారి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలని మన అడుగు జాడలుగా మార్చుకొని ఉన్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలందరినీ కూడా ఆశీర్వదించలాగున ప్రార్థన చేద్దాం. కరుణాసాగరులైనటువంటి మా తండ్రి అయినటువంటి దేవా, మీ పవిత్రమైనటువంటి పునీత ఇన్యాస్ వారు ద్వారా ప్రేమ సామ్రాజ్యము, సేవా సామ్రాజ్యము, న్యాయస్థాపన కలిగినటువంటి రాజ్యము, సోదర భావము కలిగినటువంటి రాజ్యము నెలకొల్పేటువంటి విధముగా ఆయన అడుగుజాడల్లో మీకోసం, మీ మహిమ కోసం మేము అనేకమైనటువంటి ధ్యానాంశాలను తీసుకొని ప్రభువా ధ్యానం చేయగలిగాం. మరి ఆరాధన ద్వారా, దివ్యబలి పూజల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ప్రేరేపించి ఉన్నారు, బలపరిచి ఉన్నారు. మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. వీటినన్నింటినీ కూడా ఉపయోగించుకొని మీకు మంచి సాక్షులుగా, హతసాక్షులుగా మారి ప్రభువా మీకోసం, మీ మహిమ కోసం జీవించేటువంటి బిడ్డలుగా మలచమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి సాయంత్రం చివరిగా జరిగేటువంటి ఆరాధన 7 గంటల నుండి 8 గంటల వరకు జరిగేటువంటి ఆరాధనకి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఆ ఆరాధనలో మనము రకరకాలైనటువంటి విషయాలు గత 2 రోజులుగా తెలుసుకుంటున్న ప్రార్థనా విధానాలు, ఏదో ఒక ప్రార్థన విధానం తీసుకొని మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థనలో నడిపిస్తాను. కావున ఆ ప్రార్థనకు మీరంతా కూడా సంసిద్ధులై 7 గంటలకు తిరిగి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.